మొత్తము మనకు మున్సిపాలిటీ వాళ్ళు ఏంటంటే మన ఇంటింటికి కూడా తడి చెత్త పొడి చెత్త విడివిడిగా వేయాలంటూ కూడా మన ఇంటి ముందుకు వెహికల్ వస్తూ ఉంటుంది. డే బై డే ఒకరోజు తప్పించి ఒకరోజు ఇంటి ముందరకు వస్తూ ఉంటుంది. మైక్లో కూడా అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటారు. ఆటోకి సంబంధించిన మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉంటారో చెత్తను కలెక్ట్ చేసేవాళ్ళు మన ఇంటి ముందుకు వచ్చి ప్రతి కాలనీలో ప్రతి గడప ముందు కూడా బండి వస్తూనే ఉంటుంది. అంటే మన కాలనీలకు ఎంట్రీ అవుతుండగానే విజిల్ వేస్తూ ఉండడము, మైక్లో అనౌన్స్మెంట్ చేస్తూ ఉండడము, చెత్తను అనేది కూడా వాళ్ళ వెహికల్స్లలో వేసుకొని వెళ్తూ ఉండడం, ఇదంతా చేస్తూనే ఉంటారు. అంటే దాదాపు ఇది ఒక 10-12 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఒక ఆటో అనేది మున్సిపల్కి సంబంధించిన ఆటో అనేది ప్రతి ఇంటి ముందు కూడా రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఒక కాలనీలో ఉన్నాం. మనము ఇక మీకు లెఫ్ట్ సైడ్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. నేను ఈ చెత్త అంతా చూడండి. ఇది ఇక్కడ ఇట్లా ఎందుకు వేయాల్సి వచ్చింది? ప్రధానంగా మేము తీసుకున్నది ఏంటంటే ఈ చెత్త ఇక్కడ ఎందుకు వేయాల్సి వచ్చింది. మెయిన్ డంపింగ్ యార్డ్స్ ఉంటూ ఉంటాయి. మనకు ఒక జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు అధికారులు ఏం చేస్తున్నారంటే కొన్ని చోట్ల పాయింట్స్ పెడుతూ ఉంటారు. మున్సిపల్ వాళ్ళు కొన్ని చెత్త కుండీలు కొన్ని పాయింట్స్ పెడుతూ ఉంటారు. మున్సిపల్ వాళ్ళు చూసుకోవచ్చు. మనకు దూరంగా కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక చెత్త కుండీ ఉంది. ఇక్కడ 3 కుండీలు మనకు కనబడతాయి. ఈ 3 కుండీల దగ్గర కూడా ఎవ్వరు కూడా దాంట్లో చెత్త వేసినట్టు కూడా కొంచెం కూడా ఆనవాళ్ళు కనబడట్లేదు. అంటే ఇది దాదాపు చూసుకుంటే గత ప్రభుత్వంలో కూడా ప్రతి ఇంటికి ఆటో వచ్చింది. ఈ ప్రభుత్వంలో కూడా ప్రతి ఇంటి ముందు కూడా ఆటో వస్తూనే ఉంటుందన్నమాట. 2 బకెట్లలో ఇళ్లలో ఉండేవాళ్ళు 2 బకెట్లలో తడి చెత్త పొడి చెత్త పెట్టాలని చెప్పేసి కూడా ఒక ఆనవాయితీ అనుకోండి. ఇక ఒక ఆనవాయితీ రూపంలో కూడా మనం చేస్తున్నాం. కానీ కాలక్రమేణా ఏమైందో తెలియదు, అది మొత్తం అటకెక్కి అంటే ఇక మనకు పచ్చదనం ఎందుకు, పరిశుభ్రత ఎందుకు అనే విధంగా తయారైంది. ఇప్పుడు ఇక్కడ జస్ట్ మీకు ఒక శాంపుల్ ఒక దగ్గర నిలబడి మాత్రమే చూపిస్తున్నాం ఈ వీడియో. ఈ చెత్త అంతా సిటీ మొత్తం చూసుకుంటే మున్సిపల్ పరిధి ఎక్కడి వరకు ఉందో అదంతా తిరగాలంటే కానీ ఒక 2 నెలలు పడేటట్టుంది. 2 నెలల్లో కొన్ని టీములుగా డివైడ్ అయిపోతే సిటీలో ఎక్కడెక్కడ చెత్త ఎట్లేస్తారు, రోడ్ల మధ్యలో ఎందుకు వేస్తారు. ఇప్పుడు నేను నిలబడ్డ ప్లేస్ నుంచి కొంచెం వెనక్కి వెళ్ళినా కొంచెం ముందుకు వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో కూడా మంచి మంచి అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, మంచిగా చాలా నీట్గా ఉన్న కాలనీలు ఉన్నాయి.